ధనుస్సు రాశి అండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే మనకి రాహుగ్రహ మార్పు వచ్చిందండి. ఇప్పుడు 18 నెలల విరామం తర్వాత మనకి ఈ యొక్క రాహుగ్రహము కుంభరాశిలోకి వచ్చింది, వృషభ రాశి నుంచి. దీనివలన ఈ యొక్క ధనుస్సు రాశి వారందరికీ కూడా అనేకమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకురావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క మే 29, 2025 సంవత్సరం తర్వాత కుంభరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన ధనుస్సు రాశి వారందరికీ కూడా అనేకమైనటువంటి ఉపయోగాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సోదరులు, మీ అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు కావడం లేదని బెంగపెట్టుకున్న మీకు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఒకటొకటి వరుసలో ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాహుగ్రహము మెస్మరైజింగ్ పవర్ మీకు పెరిగిపోవడం వల్ల వ్యాపార లావాదేవీలు చక్కగా మీరంతా కూడా చక్కగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అసలే వినయ సంపత్తి ఎక్కువ మీకు. ప్రతి వాళ్ళకి కూడా నమస్కారాలు చేస్తారు హృదయపూర్వకంగా. ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా ఒక్కటే ఏమిటంటే, మొన్నటిదాకా మీకు మనకి మే 29 దాకా అర్ధాష్టమ రాహు ఉన్నాడు. మరి ఇప్పుడు అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం జరుగుతోంది. ఇప్పుడు రాహు బాగుపడినప్పటికీ కూడా అలాగే ఆ యొక్క గురుడి యొక్క శుభదృష్టి మనకి రాహు మీద ఉండడం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కలిసి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ధనం మీద దృష్టి ఎక్కువ పెడతారు. లక్షల్లో తీసుకొచ్చినటువంటి వడ్డీలకు తెచ్చినటువంటివంతా కూడా మీరు ఆ బిజినెస్లో బ్రహ్మాండంగా చేయడము, లక్షల రూపాయలు ఆదాయాలు అనేటటువంటివి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ వడ్డీలు మేము తెచ్చామండి, అపార్ట్మెంట్లు కట్టామండి, పొలాలు లేఅవుట్లు ఇవన్నీ కూడా మేము వేసామండి, ఇవన్నీ కూడా మాకు ఇంకా అమ్ముడవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి, కోట్ల రూపాయల్లో మేము ఇల్లు కట్టామండి, బిల్స్, కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ వర్క్స్ అన్నీ కూడా చేశామండి, మరి ఇవన్నీ కూడా మాకు కలిసి రావడం లేదండి, బిల్స్ ఇంకా శాంక్షన్ అవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా మంచిగా ఒక విధమైనటువంటి గొప్పతనాన్ని తీసుకొస్తూ, వీళ్ళకి అధికమైనటువంటి లాభాలను తీసుకొస్తూ, మంచి బేరాలు అమ్ముడైపోయేలాగా క్రమేపీ ఒకటొకటి ఫైల్ కదులుతూ ఉంటుంది అన్నమాట. ఆఫీసర్లందరూ కూడా వీళ్ళకి సైన్ చేసి వీళ్ళకి ఈ బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి సినిమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం మీకు భాగ్యస్థానంలోకి మే 29, 2025 సంవత్సరంలో రావడం ద్వారా ఈ యొక్క ధనుస్సు రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళడము, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, జెమ్స్, కాస్మెటిక్స్ వ్యాపారాలు, కోళ్ల ఫారాలు, ఆ తర్వాత ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్, మేకల ఫార్మ్స్, ఆవుల ఫార్మ్స్,
ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఎవరైతే చేపల బిజినెస్లు మీరు మార్కెట్లో చేస్తున్నారో, ఉప్పు చేపల వ్యాపారం కూడా చేస్తున్నారో, అటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదించడానికి చాలా ఎక్కువ అవకాశాలు మీకు కలుగుతాయి. సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశివారంతా కూడా మనకి విద్యార్థులను తీసుకున్నప్పుడు విద్యార్థులు మే 14, 2025 సంవత్సరం వరకు యావరేజ్గా చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మే 30 తర్వాత మే 14 తర్వాత మంచి వృద్ధిలోకి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశివారంతా కూడా ధనుసు రాశి స్త్రీలు, మహిళలంతా కూడా మనశ్శాంతిని కలిగి ఉంటారు. మమ్మల్ని సంప్రదించి మా ఇంట్లో వాళ్ళంతా కూడా మరి పనులు అడుగుతున్నారు, చేస్తున్నారు అనేటటువంటి తృప్తి మీ అందరికీ కూడా వస్తుంది. ఇక ఇదంతా కూడా మనకి రాశి ఫలాలను బట్టి చెప్పేటటువంటి జాతకాలు ఇవి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవడానికి మీరు మనం నాన్ ప్రాఫిట్ బేసిస్తో నాన్ కమర్షియల్గా మనం చెబుతాం. కాబట్టి మీరు డైరెక్ట్గా మీ వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు పెట్టచ్చు. అదేవిధంగా మనుధర్మశాస్త్రం చెప్తున్నట్టుగా 10% మీరు దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ కర్మలు పోవాలి. మరి అందువలన గురువు యొక్క అనుగ్రహం మీకు ఉండాలి. కాబట్టి సద్గురువుల యొక్క అనుగ్రహం కోసమైనా మీరు సాధువుల యొక్క దాన ధర్మాలు, వికలాంగులకి దాన ధర్మాలు, పేదవారికి దాన ధర్మాలు, అనాథ పిల్లలకి దాన ధర్మాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అదేవిధంగా రావి చెట్టును ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ దానికి నీళ్లు పోస్తూ శుభ్రంగా ఓం శనైశ్చరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసుకోండి. బ్రహ్మాండంగా మీ అందరికీ కూడా కలిసి వస్తుంది, శుభం. మరి వడ్డీకే ఆశపడ్డారో మరి దేనికో అనేటటువంటిది పెరుమాళ్ళకి ఎరుక. కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మీనరాశివారు మరి అధికంగా ఆశను చూపించేటటువంటి స్నేహితుల్ని ఈ యొక్క రాహుగ్రహానికి పంపిస్తూ ఉంటుంది. అటువంటి ఏమండి యూరో లాటరీస్ అండి, ఏమండి ఈ యొక్క అధికంగా ఆర్పి అండి, రైస్ పుల్లింగ్ అండి, డబ్బులు వస్తాయండి అని అది అబద్ధంరా బాబు అని చెబుతున్నా సరే కూడా మనల్ని కూడా మార్చేయాలని చెబుతూ ఉంటారనమాట. ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డి చేసినటువంటి వాడిని ఫిజిక్స్లో, ఒక ప్రొఫెసర్ని నేను. మరి ఎంతోమంది విద్యార్థులను మేము తీర్చిదిద్దుతాం. మరి మా గురువులందరూ కూడా మరి గరికపాటి గారు, ఇలాగ శోభారాజు గారు, ఇలా వరుస పెట్టి అంతా లెజెండ్స్, మంచి వాళ్ళతోనే ఉంటాం మనం. మరి వాళ్ళ ఒక ఆజ్ఞానుసారం నేను ఏదైనా మాట్లాడితే మా గురువులు బెల్ట్ పెట్టి కొడతారేమో అనే భయంతో మేము చూస్తారేమో అని భయంతో ఉంటాం. మరి అలాంటిది మాకే చెప్తారు సలహాలు వచ్చి, యూరో లాటరీస్ పెట్టుకోండి, ఆర్పీలు పెట్టండి, బోల్డ్ డబ్బు వస్తుంది. ఏమంటే ఎవరైనా మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, నెట్వర్క్ బిజినెస్, ఒక చీటీ పాట స్టార్ట్ చేసాం, దాంట్లో మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే మొహమాటం కదండి. మనం మానవులం కదా. గట్టిగా మిమ్మల్ని మీరు చేసే తప్పు నేను మీకు ఎత్తి చూపిస్తే రివర్స్ అయిపోతారు. అప్పుడు దాకా బా గురుగారు ఎంత మంచిగా, అబ్బాయి ఎంత మంచిగా, బాగా చెప్తున్నారు, మంచిగా దండేసుకొని అనుకుంటారు. ఎప్పుడైతే నేను మీ యొక్క తప్పుని ఎత్తుతానో, ఎత్తి చూపిస్తామో అప్పుడు వెంటనే కాలిపోతుంది. అలా ఉండకూడదమ్మా. స్థితప్రజ్ఞత ఉండాలి. కోపంలో శాంతంగా, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా శాంతంగా ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ మీకు ఈ మీనరాశి వారికి వస్తాయి. ఎలా ఎందుకు వస్తాయి?
ఈ యొక్క గురుగ్రహము శుభదృష్టి మిథునం నుంచి మీ యొక్క కుంభరాశి మీద పడుతున్నాడు. కాబట్టి నేను మీన రాశి అయితే మిథునం మా కుంభరాశి మీద పడ్డం ఏంటనేటటువంటి పండితులు కూడా ఉంటారు. నాయనలారా మీకు టెక్నికల్ మ్యాటర్స్ అర్థం కావు, చెప్పింది విని ఫాలో అవ్వండి నాయనలారా. కాబట్టి ఎవరైతే మీరు ఎవరినైనా సరే అడగండి, రోడ్డు మీద కనబడిన వాళ్ళు